చూడండి, ఈరోజు మనందరికీ కూడా ఇండియన్ లా గురించి చదువుకుంటాం కదా, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ లా. కానీ ఈ ప్రపంచానికి దేవుడే తనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, తన లా ఇచ్చాడు. దాన్ని మొజాయిక్ లా అన్నారు, దీన్నే సివిల్ లా, మోరల్ లాస్ మనకు తెలుసు. ఈరోజు బైబిల్లో చెప్పినటువంటి ఈ మోరల్ లాసే ప్రపంచవ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యూషన్లో కూడా రాయబడ్డాయి. నేను ధైర్యంగా చెప్తున్నాను, మీలో ఇక్కడ చాలామంది బ్యాచులర్ ఆఫ్ లా చదివినటువంటి వారు ఉంటారు. చాలామంది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో, కోర్ట్స్లో ఆ తర్వాత లాయర్లుగా, అడ్వకేట్గా పనిచేస్తుంటున్నారు. మీకు విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశానికి కాన్స్టిట్యూషన్ ఉంది, అంటే రాజ్యాంగం ఉంది, ధర్మశాస్త్రం ఉంది. ఈ ధర్మశాస్త్రాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా దేవుని వాక్యంలోంచి వచ్చినాయి. నేను ఎందుకు ఆ విషయాన్ని చెప్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం అనేటువంటి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో మోషేకి దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం అంతా కూడా అందులో రాయమని చెప్పాడు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ పార్ట్సే, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధి విధానాలే ప్రతి దేశానికి కూడా ధర్మశాస్త్రంగా ఉన్నాయి.